పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి డైరెక్టర్ హరీష్ శంకర్. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అయింది. అందుకే ఈ సినిమా మీద కూడా అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ట్రైలర్ ఎలా ఉంది, సినిమాలో కథ ఎలా ఉండొచ్చు, మొత్తం కాస్ట్ ఎవరు, బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత రావచ్చు, ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నీ పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ట్రైలర్ చూస్తే మొదట కనిపించే విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ మాస్ అవతార్. ట్రైలర్ మొత్తం మాస్ డైలాగ్స్ ప్లస్ యాక్షన్ సీన్స్ ప్లస్ పవన్ స్టైల్తో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు. ట్రైలర్లో భారీ ఫైట్, స్టైలిష్ ఎంట్రీ షాట్స్, మాస్ డైలాగ్స్, డీఎస్పీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడొస్తే కథ గురించి. సినిమా స్టోరీ ఎలా ఉండొచ్చంటే ఇందులో పవన్ కళ్యాణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఒక ప్రమాదకరమైన గ్యాంగ్ అతని కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని రక్షించడానికి తన మరణాన్ని నకిలీగా చూపిస్తాడు. తర్వాత తన శత్రువులను ఒక్కొక్కరిని ఎదుర్కొంటూ వారి మీద రివెంజ్ తీసుకునే కథగా ఉండొచ్చు. ఇది ఒక యాక్షన్ డ్రామా. అంటే పోలీస్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్, రివెంజ్ స్టోరీ, ఈ 3 అంశాలు ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా పూర్తిగా ఫీస్ట్ అవుతుందని అనిపిస్తోంది. ముఖ్యంగా మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ ఎంట్రీ, యాక్షన్ సీన్స్ ఇవి ట్రైలర్లో బాగా హైలైట్ అయ్యాయి. శ్రీలీల ఈ సినిమాలో గ్లామర్ ప్లస్ డాన్స్ సాంగ్స్లో కనిపించే అవకాశం ఉంది. రాశీ ఖన్నా కథలో ముఖ్యమైన పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 150–170 కోట్లు అని అంచనా. ఇప్పటికే ఓటీటీ హక్కులు కూడా భారీ డీలయ్యాయి. ఒక రిపోర్ట్ ప్రకారం డిజిటల్ రైట్స్ సుమారు రూ. 80 కోట్లకు అమ్ముడయ్యాయి. మొదటి రోజు కలెక్షన్స్ సుమారు 40 కోట్లకు పైగా రావచ్చు అని ట్రేడ్ అంచనా వేస్తోంది. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 300 కోట్ల వరకు కలెక్షన్స్ రావాలి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో మరో పెద్ద సినిమా ధురంధర్ ద రివెంజ్ కూడా రిలీజ్ అవుతోంది. అందుకే బాక్సాఫీస్లో మంచి పోటీ ఉండే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఈ సినిమా భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉంది. ట్రైలర్ ఆధారంగా చూస్తే మాస్ యాక్షన్, పవన్ కళ్యాణ్ స్టైల్, డీఎస్పీ మ్యూజిక్, భారీ బడ్జెట్ ఇవి అన్నీ చూస్తే ఈ సినిమా ఒక మాస్ ఎంటర్టైనర్ అవుతుందని అనిపిస్తోంది. మరి ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మార్చి 19, 2026 థియేటర్స్లో చూసి చెప్పాలి. మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో లైక్స్ అండ్ కామెంట్లో చెప్పండి. ఇలాంటి ట్రైలర్ రివ్యూలు మరియు మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ద స్టోరీ హబ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.